విద్యార్థుల చదువుల మెరుగుదలే లక్ష్యంగా వసతి గృహాల నిర్వహణలో బాధ్యతతో పనిచేయాలని కలెక్టర్ జె వెంకటమురళి అన్నారు. కలెక్టరేట్లో నిర్వహించిన సమీక్షలో అధికారులకు పలు సూచనలు చేశారు. ప్రతి వసతి గృహంలో ఆనందదాయక చదువు వాతావరణం ఉండాలన్నారు. ఏఎస్డబ్ల్యూలు, ఏబీసీడీలు రోజు తనిఖీలు చేయాలన్నారు. జిల్లాలో 62 వసతి గృహాల్లో 3000 మందికి పైగా విద్యార్థులు ఉన్నారని తెలిపారు. సీసీ కెమెరాలను అధికారుల ఫోన్లకు అనుసంధానించాలని, గ్రామాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. సండే రోజు చికెన్ బిర్యానీ ఉంది, లంచ్ చూస్తే ఫర్ ఎగ్జాంపుల్. మండే రోజు చూస్తే గోంగూర పప్పు, వెజ్ కర్రీ ఇలా ఉంది. ఇట్లా ఉంది, కానీ దీన్ని అక్కడ ఉండేటువంటి సప్లయర్ కక్కుర్తితో చేసినట్టయితే యూ విల్ బి అండర్ ట్రబుల్. మీరు ఎవరు కూడా ఇలాంటి మాల్ ప్రాక్టీసెస్, ఇలాంటి బ్యాడ్ ప్రాక్టీసెస్ చేయొద్దు. పర్ఫెక్ట్గా సప్లయర్ మీద కంట్రోల్ ఎవరికి ఉండాలి? హూ హ్యాస్ టు కంట్రోల్ ఓవర్ సప్లయర్? హెచ్డబ్ల్యూకి ఉండాలి. వర్క్ ఆర్డర్ ప్రకారంగా సప్లైస్ ఇస్తున్నాడా లేదా, ఏ బ్రాండ్ మిల్క్ అయితే మనం వానికి వర్క్ ఆర్డర్ ఇచ్చామో ఆ బ్రాండ్ మిల్క్ ఇస్తున్నాడా లేదా కానీ ఇవన్నీ కూడా మంచివి కొనుక్కొని పిల్లలకి మంచి మెన్యూ, మంచి భోజనం పెట్టాలి. ఎక్కడ కూడా పిల్లలు న్యూట్రిషనల్గా ఇబ్బంది పడకూడదు. మనకి వాళ్ళకి ఫుడ్ అనేది సక్రమంగా అందకపోతే ఏమవుతుంది? డెఫిషిట్ ఆఫ్ న్యూట్రిషన్స్ వస్తుంది, డెఫిషిట్ ఆఫ్ మినరల్స్ వస్తుంది. దానివల్ల ఇమ్యూనిటీ తగ్గుతుంది. దానివల్ల వాళ్ళు జబ్బులు అట్రాక్ట్ అయిపోయి జబ్బులు వచ్చేస్తాయి వాళ్ళకి. ఏంటంటే న్యూట్రిషనల్గా మనం మంచి ఫుడ్ పెట్టాలి. మనం అందులో మోసాలు చేసి తప్పులు చేసుకునే పరిస్థితి వచ్చినట్టయితే ఆ పిల్లలు న్యూట్రిషనల్లో డెఫిసిట్ ఆఫ్ న్యూట్రిషన్స్, మినరల్స్ వస్తాయి. దానివల్ల ఇమ్యూనిటీ పోతుంది, జబ్బులు వస్తాయి. డైరెక్ట్లీ డెఫిసిట్ ఆఫ్ మినరల్స్, న్యూట్రిషన్స్ కూడా కొన్ని జబ్బులకు దారితీస్తాయి. ఇమ్యూనిటీ డౌన్ కాకపోయినా కూడా డైరెక్ట్గా కూడా జబ్బులు వస్తాయి వాళ్ళు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మీరు ప్రాపర్గా చేయాలి. మీరు ఎన్ని హాస్టల్స్ని విజిట్ చేస్తున్నారు, ఫుడ్ అక్కడ వెళ్ళి తింటున్నారు వారంలో? మీ ముగ్గురు డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ అండ్ మీ దగ్గర ఉన్నటువంటి మీ నెక్స్ట్ లెవెల్లో ఎవరున్నారు? ఏబీసీడబ్ల్యూస్, ఏఎస్డబ్ల్యూస్. మీరందరూ కూడా హాస్టల్స్ విజిట్ చేయండి. డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ అట్లీస్ట్ వారానికి 3 సార్లు మీరు వేరు ఇన్స్టిట్యూట్స్లో మధ్యాహ్నం భోజనం చేసేటట్టు ప్రొసీడింగ్స్ నా దగ్గర రెడీ తీసుకురండి, నా దగ్గర ఆర్డర్స్ తీసుకోండి. ఏబీసీడబ్ల్యూస్, ఏఎస్డబ్ల్యూస్ డైలీ ఒక హాస్టల్లో వాళ్ళు భోంచేసేటట్టు